विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय यशोदानंदन व्रजजन रंजन यशोदानंदन व्रजजन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतक श्रीमद् एसी भक्तिवेदांत स्वामी शिला प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद की जय।
Gaura Premanande, all glories to simple devotees, all glories to simple devotees, all glories to simple devotees, all glories to Shri Guru and Gauranga. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Adashchordvam prashudastasya sakha gunaprabruddha vishaya-pravalaha adascha mulyan anusantatani karmanubandhini manushya-loke adashchordvam prastudastasya shaka gunaprabruddha vishaya-pravala adascha mulani anusantatani karmanubandhini manushya-loke. ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి త్రిగుణాలచే పోషించబడుతూ క్రింది ముఖంగా పైముఖంగా వ్యాపించి ఉన్నాయి. దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు. ఈ వృక్షపు వేళ్లు కింది ముఖంగా కూడా వెళ్తూ మానవ సమాజంలోని కామ్యకర్మలకు బంధించబడి ఉన్నాయి. అశ్వత్థ వృక్ష వివరం మరియు మరింత ఇక్కడ వర్ణించబడింది. దాని కొమ్మలన్నీ దిక్కుల్లో వ్యాపించి ఉన్నాయి. దాని క్రింది భాగాల్లో నానా రకాలైన జీవరూపాలు అంటే మానవులు, పశువులు, గుర్రాలు, ఆవులు, కుక్కలు, పిల్లలు వంటివి ఉన్నాయి. ఇవన్నీ కొమ్మల కింద భాగాల్లో ఉన్నాయి. కాగా పై భాగాల్లో ఉన్నతమైన జీవరూపాలు అంటే దేవతలు, గంధర్వులు, పలు ఇతర జీవులు నెలకొని ఉన్నారు. చెట్టు నీళ్లచే పోషించబడినట్లు ఈ చెట్టు ప్రకృతి త్రిగుణాలచే పోషించబడుతుంది. ఒకప్పుడు తగినన్ని నీళ్లు లేనందున ఈ ఒక భూభాగం బీడుపడినట్లు మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు భూభాగము పచ్చగా ఉంటుంది. అదేవిధంగా ఆయా ప్రకృతి గుణాల అధిక పరిమాణాన్ని బట్టి వివిధ జీవజాతులు ప్రకటమవుతుంటాయి. చెట్టు రెమ్మలు ఇంద్రియ విషయాలుగా భావించబడ్డాయి. వివిధ ప్రకృతి గుణాల వృద్ధి ద్వారా మనము వివిధ ఇంద్రియాలను వృద్ధి చేసుకుంటాం. ఇక ఆ ఇంద్రియాల ద్వారా వివిధ రకాలైన ఇంద్రియ విషయాలను మనం భోగిస్తాం. చెట్టు కొమ్మల కొనలు, కళ్ళు, ముక్కు, చెవులు వంటి ఇంద్రియాలు. అవి వివిధ ఇంద్రియాల విషయాలను భోగించబడడానికి ఆసక్తమై ఉంటాయి. శబ్దము, రూపము, స్పర్శ మొదలైన ఇంద్రియ విషయాలే రెమ్మలు. ఇష్టాలు, అయిష్టాలు అనేవి ఉపమూలాలు. అవే నానా రకాల దుఃఖాలు, ఇంద్రియ భోగాల ఫలాలు. అన్ని దిక్కుల్లో వ్యాపించి ఉండే ఈ ఉపమూలాల నుండే ధర్మ అధర్మ ప్రవృత్తులు వృద్ధి చెందుతాయని భావించబడింది. నిజమైన మూలం బ్రహ్మలోకం నుండి రాగా ఇతర వేళ్ళు మానవ లోకాల్లో ఉన్నాయి. ఉన్నత లోకాల్లో వివిధ కర్మఫలాలను అనుభవించిన జీవుడు ఈ భూలోకానికి కిందకు వచ్చి తన కర్మను అంటే ఉన్నతి కొరకు కామ్యకర్మలను తిరిగి ప్రారంభిస్తాడు. ఈ మానవలోకం కర్మల క్షేత్రంగా భావించబడినది. ఓం జ్ఞానతిమిరుంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈరోజు 15వ అధ్యాయం మళ్ళీ 15వ అధ్యాయం మళ్ళీ చేస్తాం. సో లాస్ట్ వీక్ మనం కొంచెం విన్నాం ఇంట్రొడక్షన్ 15వ అధ్యాయం గురించి. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగము. సో పురుషుడు అంటే ఎవరైనా అర్థమైందా? పురుషుడు అంటే ఎవరు? పురుష అంటే అర్థం ఏంటి? గుర్తుందా ఎవరికైనా? ప్రపంచంలో అత్యుత్తమమైన శ్రేష్ఠుడు. పురుషుడు అంటే
ఎంజాయర్ కదా ప్రభుజీ. ఎంజాయర్ నేను చెప్పిన అర్థం నిండుగా ఉన్నవాడు ప్రభు. వెరీ గుడ్. ఎవరన్నారు? అనసూయ. దట్ ఈస్ కరెక్ట్. మనం ఈ శరీరంలో నిండుగా ఉన్నాం కాబట్టి మనం పురుషుడు అన్నాం అనండి. సో చాలా మంది ఈ ఫెమినిస్టులు వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చేస్తారు. పురుషుడు అంటే ఏదో లింగభేదం కాదు. పురుషుడు అంటే ఈ శరీరంలో నిండుగా ఉన్నవాడు పురుషుడు అని. సో మనం చైతన్యంతో ఈ మనం శరీరంలో నిండుగా ఉంటాం. అలాగే కృష్ణుడు మాత్రం ప్రపంచం అంతా నిండి ఉంటాడు. అందువల్ల అతన్ని పురుషోత్తముడు అని అంటారనమాట. సో ఈ మాయావాదులందరూ కూడా అంటారు ఏదో ఉపాధి భేదం వల్ల మనం అనుకుంటున్నాం నేను ఈ శరీరానికి పరిమితమై ఉన్నానని. కానీ మనం కూడా అతనితో సమానమని అనుకున్నప్పుడే అది ఆత్మ సాక్షాత్కారం అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది చాలా తప్పు అనమాట. మనం మన శరీరంతో శరీరం పరిమితం అయి ఉంటాం, ఈ శరీరానికి పరిమితం ఉంటాం. కానీ కృష్ణుడు మాత్రం ప్రపంచం అంతా విశ్వం అంతా నిండి ఉన్నాడు కాబట్టి అతన్ని పురుషోత్తముడు అని మనం అనుకున్నాం. సో ఈ అధ్యాయం బాగా చదివి అర్థం చేసుకుంటే మనకి పురుషోత్తముడు లభిస్తాడు. అందువల్ల దీన్ని పురుషోత్తం ప్రాప్తి యోగం అని అంటారనమాట. సో ఈ కృష్ణుడు మొట్టమొదటిగా ఈ ప్రపంచం గురించి చెప్తూ ఈ ప్రపంచాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చాడనమాట. సో దీని మూలాలు మాత్రం పై ఉండి కొమ్మలు ఆకులు ఇవన్నీ కూడా కింద ఉంటాయి అన్నమాట. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్. సో మరొకటి అర్థం ఏమిటంటే ఈ ఆకులు పచ్చగా ఎప్పుడు ఉంటాయంటే బాగా వర్షాలు పడినప్పుడు అన్నమాట. సో వర్షాలు ఎలా పడతాయి అంటే వేదాల ప్రకారంగా యజ్ఞాలు చేసినప్పుడు వర్షాలు పడతాయి అన్నమాట. సో ఈ ప్రపంచంలో అన్ని సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఈ వేదాల్ని బాగా మన వేద మార్గం బాగా అనుసరించాలన్నమాట. లేకపోతే ఈ ఆకులు ఇవన్నీ కొమ్మలన్నీ కూడా ఎండిపోయి ప్రజలందరూ కూడా చాలా దుఃఖిస్తారు. సో అది చందాంసి యస్య పర్ణాని దాని అర్థం అన్నమాట. సో మరో అర్థం ఏమిటంటే ఈ వేళ్ళు పైన ఉండడం, ఈ కొమ్మలు ఆకులు కింద ఉండడం ఏంటంటే అది ఒక నది ఒడ్డు దగ్గర మనం ఆ వృక్షాన్ని ప్రతిబింబం చూస్తే అది వెల్లకిల్ల కనబడుతుంది. సో అందువల్ల ఈ భౌతిక ప్రపంచం అన్నది ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం అన్నమాట. సో మనం ప్రతిబింబంతో ఎలాగా ఎంజాయ్ చేయలేమో అలాగే ఈ ప్రపంచంలో మనకి ఆనందం అనే వస్తువు మనకి దొరకదు. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఏంటంటే ఆనందమయో అభ్యాసాత్. ఎప్పుడు కూడా ఆనందం పొందాలని మనం ప్రయత్నిస్తుంటాం. సో అది అన్వేషణ అన్నమాట. సో ఈ అన్వేషణ మనకి ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ ఆనందం దొరకదు. సో ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెదకాలి. సో అందువల్ల ఈ వృక్షాన్ని నరికేయాలన్నమాట. సో నరికేయాలి అంటే మనకి ఈ అన్వేషణ ఎవరి కోసం అంటే పురుషోత్తముడి కోసం అన్నమాట. ఆ పురుషోత్తముడు ఒక చెట్టుని నరకాలి అంటే ఎస్పెషల్లీ మర్రి చెట్టుని నరకాలి అంటే వేళ్లతో పెకలించాలన్నమాట. వేళ్లతో పెకిలిస్తే యాక్చువల్లీ ఇక్కడ వేళ్ళు ఏంటంటే పరమాత్మ, కానీ పరమాత్మని నరకలేం కదా. కానీ అందువల్ల ఈ శ్లోకంలో
ఈ ఈ ప్రపంచంలో మళ్ళీ యూనో వేళ్ళు కొన్ని చోట్ల మధ్యలో వేళ్ళు మొదలవుతాయి అన్నమాట. ఆ వేళ్ళే ఊడలు అంటారు. వాటిని మనం నరకాలి అనమాట. సో వాటి నరకాలి అంటే అదేమిటంటే అధశ్చోర్ధ్వం పృష్ఠతస్య శాఖ గుణ ప్రవృత్త విషయ ప్రవాళ అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. సో ఈ ఈ ప్రపంచంలో మనందరికీ కూడా ఒక్క ఏమి ఇబ్బంది అంటే దీనివల్ల మనకి కర్మలు చేయడం వల్ల మనం ఈ కర్మానుబంధిని మనుష్యులోకి ఈ కర్మలు చేయడం వల్ల ఈ ప్రపంచంలో మనం బంధించబడుతున్నాం అన్నమాట. సో అందువల్ల మనకి ఈ వేళ్ళని మనం నరకాలి, ఆ ఊడల్ని ఏదో ఈ మధ్యలో ఇక్కడ. కానీ ఆ అసలైన మూలం ఏంటంటే పరమాత్ముడు అన్నమాట, దాన్ని నరకలేం కదా. సో అందువల్ల సో ఈ విషయ నేను అధశ్చమూలాన్ని అనుసంతాన్ని కర్మానుబంధిని అధశ్చోర్ధ్వం తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ. సో ఈ 5 ఇంద్రియాలు దానికి సంబంధించిన 5 విషయం ఇంద్రియ ఏదంటే శబ్దము, రూపము, గంధము ఇవన్నీ కూడా. సో అన్ని కొన్ని ఇంద్రియాలు 5 అయినా సరే ఒక్కొక్క ఇంద్రియానికి ఎన్నో రకరకాలైనటువంటి విషయాలు మనకి దొరుకుతాయి అన్నమాట. ఒక్క కళ్ళకి ఏంటంటే ఎన్నో సినిమాలు, మిగతా వాళ్ళని వీళ్ళని చూడడం, ఇక్కడికి వెళ్ళి అది చూడడం, అది న్యాచురల్ సీనరీ చూడడం, ఇవన్నీ కూడా ఇంద్రియాలకి విషయాలు. అవి ఎన్నో కోట్ల రూపంలో మనకి విషయాలు మనకి దొరుకుతాయి అన్నమాట. అందువల్ల ఈ జీవుడు ఈ ప్రపంచంలో చాలా దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే కర్మానుబంధిని మనుష్యులకి ధర్మం అధర్మం చేయడం వల్ల ఈ మనం బంధాల్లో చిక్కిపోతాం. ఆ అధర్మం చేయడం వల్ల దుఃఖం కలుగుతుంది, ధర్మం చేయడం వల్ల సుఖం కలుగుతుంది. సో అందువల్ల మనకి కృష్ణుడు అంటాడు ఈ వృక్షాన్ని మనం నరకాలి అని అంటాడు అనమాట. సో నా రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నాదిర్ నచ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతానన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రశ్రుత పురాణి. సో ఈ శ్లోకం రూపం ఈ వృక్షం యొక్క నిజ రూపం ఈ జగత్తులో కనబడదు. సో రూపము అంటే ఇక్కడ రేపు ఉండనిది అని అర్థం అన్నమాట. సో రేపు ఉండనిది. సో ఒకసారి ప్రభుపాద్ వారు డాక్టర్ బెన్ఫోర్డ్ అని ఒక సైంటిస్ట్ తో చర్చలు చేస్తూ అతను అంటాడు అనమాట, నువ్వేం చేస్తున్నావు అని ప్రభుపాద్ అడిగితే అతను అంటాడు, ఈ ప్రపంచం గురించి, ప్రపంచం ఏమిటో, ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో వీటి గురించి అన్ని పరిశోధన చేస్తున్నాను అని అంటే ప్రభుపాద్ చెప్పారు, యువర్ ఏ రాస్కెల్. ఎందుకంటే ఈ ప్రపంచం లక్షణం ఏమిటంటే నా రూపమస్యేహ తతోపలభ్యతే అధిభూతం క్షరోభావ. ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచం రేపు ఉండదు. అంటే ప్రతి క్షణం ఈ ప్రపంచం మారుతూ ఉండేదన్నమాట. సో అందువల్ల నువ్వు ఇప్పుడు ఈ రోజు కనిపెట్టిన సిద్ధాంతం కొన్ని రోజుల తర్వాత ఈ సిద్ధాంతం అప్లికబుల్ కాదనమాట, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే ఈ ప్రపంచం మారిపోతుంది. సో ఈ ప్రపంచం యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడూ మారుతూ ఉండే ప్రపంచం ఉంటుంది. అలాగే మన శరీరం కూడా సైంటిస్టుల ప్రకారం 7 సంవత్సరాలకు ఒకసారి మన శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా మారిపోతుంటాయి.
అందువల్ల ఎస్పెషల్లీ మనం అనుకుంటాం కదా, చాలా మంది ఐ లవ్ యూ అంటారు, రైట్? లేడీస్, జెంట్స్ కూడా. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రేమ పోతుంది. వాళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి, కొన్ని సంవత్సరాల కింద ఎంతో ప్రేమగా ఉండేది, ఐ లవ్ యూ అని, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, ఆ ప్రేమ అంతా పోయింది అని. సో మన తప్పేం కాదు. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న కొన్ని కణాల వల్ల, హార్మోన్స్ ఉండడం వల్ల ఆ భావన కలిగింది ఒక వ్యక్తి ప్రతి, అంటే నాకు నువ్వంటే ప్రేమ అని. సో ఆ కణాలన్నీ చేంజ్ అయిపోవడం వల్ల ఆ ప్రేమ కూడా పోతుంది. అందువల్ల ఈ ప్రపంచం యొక్క లక్షణం ఏంటంటే చేంజ్ అన్నమాట. ఎప్పుడు మారుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువగా దుఃఖించకూడదు, ఎందుకంటే మన చేతుల్లో లేదు. ఈ ప్రపంచాన్ని అలా చేస్తారనమాట కృష్ణుడు. సో అందువల్ల మనం జాగ్రత్తగా, సో నా రూపమస్యేహ తతోపలభ్యతే, నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట. ఇది ఎక్కడ ముగుస్తుంది, ఎక్కడ ఆరంభం అవుతుంది, దాని మూలం ఎక్కడున్నదనే విషయం ఎప్పుడు అర్థం చేసుకోలేడు. కానీ ఈ స్థిరంగా వేళ్ళూడిన వృక్షాన్ని మనిషి నిశ్చయంతో అసంగత్వం అనే ఆయుధాన్ని ఖండించి సో కానీ ఒకే లక్షణం, దీనికి ఏం చేయాలంటే మనం ఈ వృక్షాన్ని ఖండించేయడమే. ఎందుకంటే ఈ వృక్షం గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అనంతంలా ఉంటుంది అనమాట ఈ వృక్షం మనకి. సో చాలా కష్టం అనమాట. సో అందువల్ల బెస్ట్ సొల్యూషన్ ఏమిటంటే అశ్వత్థమ అంటే దాని అర్థం అదే అనమాట. అశ్వత్థమ అంటే రేపు ఉండనిది, అశ్వత్థము రేపు ఉండనిది. సో అందువల్ల ఈ ప్రపంచాన్ని సువిరూఢ మూలం, సువిరూఢ మూలం అంటే చాలా స్థిరంగా వేళ్ళూడిన వృక్షం అన్నమాట. సో దీన్ని నరకడం చాలా కష్టం. కానీ అసంగ శస్త్రేణ అంటే ఇక్కడ అసంగం అంటే వైరాగ్యం అని అర్థం చేసుకోవాలని ఆచార్యులు చెప్తారు అన్నమాట. సో ఈ వైరాగ్యం అనే ఆయుధం పట్టుకుని, కత్తిని పట్టుకుని ఈ వృక్షాన్ని నరకాలి. సో వైరాగ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? When we attach to Krishna, when we try to attach more to Krishna, మనం కృష్ణుడికి ఎంత చేరువ అయితే అంత ఇదిగా వైరాగ్యం అనేది వస్తుంది అని అంట. కృష్ణ భక్తి పెంపొందినప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్తారా వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? హరే కృష్ణ ప్రభుజీ, ఎప్పుడైతే కృష్ణుడే అన్నిటికి మూలం, ఆయనే మనకి, అంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ, అండ్ మనం కూడా కృష్ణుడి సేవలో ఉన్నప్పుడు ఇంకా ప్రపంచంలో కృష్ణుడికి మించింది ఏది లేదన్నప్పుడే ఈ వైరాగ్యం అనేది వస్తుంది. వెరీ గుడ్. నేను ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. వైరాగ్యం మనకి ఎప్పుడు వస్తుందంటే దోషం చూస్తున్నప్పుడు. మనం ఈ ప్రపంచంలో దోషాలని చూసినప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే దోషాలని మనం ఎప్పుడు చూస్తుంటామో అప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో మూడు ఈ ప్రపంచంలో 3 దోషాలు ఉన్నాయన్నమాట. ప్రతిదానికి ఈ పరిమితి దోషం అన్నమాట. ఇది పరిమితి దోషం అంటారు. ఈ ప్రపంచంలో ప్రతిదానికి పరిమితి ఉంటుంది అనమాట. ఆ పరిమితి వల్ల మనకి కావాల్సింది మనకి దొరకదు. దొరికినా సరే మనం కోల్పోతాం. ఎందుకంటే
ఈ ప్రపంచం యొక్క లక్షణం అదే అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో దోషాలని చూస్తామో అప్పుడు మనకి మంచి వైరాగ్యం కలుగుతుంది అనమాట. సో ఒకటి ఏమిటంటే క్షయ దోషం, రెండోది ఏంటంటే నాతిశయ దోషం, మూడోది ఏమిటంటే పతన దోషం. సో క్షయ దోషం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మినిస్టర్ అయిపోయాడు అనుకోండి, ఎలక్షన్స్ లో గెలిచి, ఎన్నికల్లో గెలిచి మినిస్టర్ అయిపోయాడు. సో మినిస్టర్ అయిపోతే 1 సంవత్సరం గడిచిపోతే అంటే 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం గడిచిపోయింది అనమాట. అంటే ఇంకా 4 సంవత్సరాలే ఉన్నాయి. సో క్షయదోషం మనకి మనం ఎప్పుడైతే మనం కొంత ఆనందం పొందుతామో, ఆనందం పొందిన ఒక మరుక్షణం నుంచి అది తగ్గడం మొదలవుతుంది అనమాట. ఈ ప్రపంచంలో అదే లక్షణం, అదే అనమాట క్షయదోషం. సో నాతిశయ దోషం అంటే ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ కూడా మనకంటే పైన ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనకి ఎప్పుడూ ఉండదా, ఈ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, వాడి మీద మరో క్యాబినెట్ మినిస్టర్ ఉండొచ్చు, వాడి మీద ముఖ్యమంత్రి ఉండొచ్చు, వాడి మీద ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ మీద మన అందరం ఉన్నాం. అలాగా మన మీద ఎవరో ఒకరు కంట్రోల్ గా ఉండాలి. అందువల్ల మనం ఎప్పుడు కూడా సుప్రీంలీ ఇండిపెండెంట్ కాదనమాట. మన సర్వస్వతంత్రం ఎప్పుడు మనకి రాదు, అదొక దోషం. మరోది ఏంటంటే పతన దోషం. సో 5 సంవత్సరాలు డెఫినెట్ గా గడిచిపోయి ఆ మినిస్టర్ పదవి కోల్పోయి వస్తుంది. మళ్ళీ ఎలక్షన్ గెలవడో మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తుందో లేదో, ఒక ఉదాహరణకి చెప్పాను కానీ మన అన్ని విషయాల్లో ఇవి మనకి వర్తిస్తాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటి క్షయదోషం, రెండోది నాతిశయ దోషం, మూడోది పతన దశ, క్షయదశ, నాతిశయ దశ అండ్ పతన దశ. ఈ మూడు ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ వర్తిస్తాయి. ఈ ప్రపంచంలో యొక్క లక్షణం అనమాట. అందువల్ల మనకి ఇవన్నీ మనం ఈ ప్రపంచం యొక్క లక్షణాల్ని బాగా చదివి బాగా మనకి అర్థం చేసుకుంటే అప్పుడు మనకి బాగా వైరాగ్యం కలుగుతుంది అనమాట. సో ఈ వైరాగ్యం అనే కత్తిని అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ. సో ఈ వైరాగ్యం మనకి చాలా రకాలైన వైరాగ్యాలు ఉన్నాయి. ఒకటేమంటే ప్రసూతి వైరాగ్యం అంటే ఈ ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి నొప్పుల్లో మొట్టమొదటి నొప్పి ఏమిటంటే డెలివరీ పెయిన్ అనమాట. సో నేను శిశువుని జన్మిస్తున్నప్పుడు ఆ టైంలో కలిగే నొప్పి ఏమిటంటే అన్నిటికన్నా కఠినమైన నొప్పుల్లో పెద్ద ఒక నెంబర్ 1 అనమాట అది డెలివరీ పెయిన్. అప్పుడు ఆ లేడీస్ అనుకుంటారట నేను ఇంకా అందువల్ల పురాణాల్లో చెప్తారు, ఆడవాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, మనం మగాళ్ళకి మాత్రం సంవత్సరానికి ఒకసారి బర్త్డే చేసుకోవాలి, కానీ ఆడవాళ్ళకి మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్ని సార్లు జన్మదినం వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని ఒక అతను అంటాడు. అలాగా, ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి పిల్లల్ని జన్మించినప్పుడు చచ్చి బతుకుతారట వాళ్ళు, అంత నొప్పి కలుగుతుంది. కానీ ఆ కలిగినప్పుడు మాత్రం వైరాగ్యం వస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మర్చిపోయి మళ్ళీ మొదలు పెడతారు. సో దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. మరొకటి ఏంటంటే శ్మశాన వైరాగ్యం అంటే ఎవరైనా చచ్చిపోతే కొన్ని రోజుల వరకు ఏమిటి సరైన ప్రపంచం అంతా అప్పుడు పాడుకుంటారు అనమాట, జగమే మాయ బ్రతుకే మాయ, రైట్, వేదాలలో సారమింతేనయ అని పాడుకోవడం. అది ఏంటి శ్మశాన వైరాగ్యం. సో ఇవన్నీ
ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట, వచ్చిపోతుండే వైరాగ్యాలు. కానీ ఆ వచ్చిపోతూ ఉన్న వైరాగ్యం వల్ల ఈ ప్రపంచాన్ని మనం కట్ చేయలేం అనమాట, కట్ చేయలేం. ఎందుకంటే సో అందువల్ల దృఢ వైరాగ్యం ఉండాలి అని ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు అనమాట. సో దృఢేన చిత్వా, చిత్వా అంటే ఖండించడం అనమాట. సో చాలా దృఢమైనటువంటి వైరాగ్యంతో మనం ఈ చెట్టుని నరకడానికి ప్రయత్నించాలి. సో దృఢమైనటువంటి కత్తితో, దృఢమైనటువంటి వైరాగ్యం అనే కత్తితో ఈ సంసారాన్ని మనం నరకాలని ప్రయత్నించాలి. యూనో సో దాన్ని అదంటే అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ. తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నా నివర్తంతి భూయః. యూనో తత్ యూనో సో తతః, తతః అంటే మనకి ఇది వేద కృష్ణుణ్ణి యూనో మనని ఓం తత్సత్. యూనో సో ఎక్కడైతే ఈ తతః అంటే మంత్రసిద్ధి అన్నమాట. సో తతః పదం తత్ పరిమార్గితవ్యం. యూనో యూనో ఈ మనం కృష్ణుణ్ణి వెతకడం, అన్వేషణం చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఒకసారి శ్రీ శంకరాచార్య అక్కడ శ్రీశైలం దగ్గర అక్కడ అడవుల్లో అతను ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక తాంత్రిక్ బాబా అన్నమాట, తంత్ర పూజలు చేసేవాడికి వాడికి ఒక మంచి యవనంలో ఉన్న వ్యక్తి తల నరికి కాలభైరవుడికి బలి ఇవ్వాలని అనుకున్నాడు అనమాట. సో అటువంటి వ్యక్తిని వెతుకుతూ శంకరాచార్యని కలిశాడు అనమాట. సో శంకరాచార్య అక్కడ కూర్చుంటే అతను అడుగుతాడు అనమాట, అది ఏమిటి మీరు నాకు నా ప్రార్థన మన్నించి మిమ్మల్ని బలి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కొంచెం సహకరిస్తారా అంటే, శంకరాచార్య మీకు తెలుసు కదా, పెద్ద జ్ఞాని, శరీరం అంటే శరీరాన్ని నేను కాదు అని తెలుసుకున్న పెద్ద జ్ఞాని. నాకేం ఇబ్బంది లేదు, నాకేం అభ్యంతరం లేదు, కొరికే బలిచ్చుకో. కానీ నా శిష్యులందరూ కూడా శ్రీశైలం శివుడికి దర్శనానికి వెళ్ళారు, ఎప్పుడైనా సరే వచ్చేయచ్చు. అందువల్ల వాళ్ళు వెళ్ళే సమయానికి వెళ్తే నీకు ఈ పూజలు అవి విధులు అన్ని కూడా పూర్తి చేసుకుని నన్ను బలి ఇవ్వడానికి మంచి సమయం దొరుకుతుంది. లేకపోతే వాళ్ళ మధ్యలో వాళ్ళు మిమ్మల్ని బలి ఇవ్వడానికి అంగీకరించరు. అందువల్ల రేపు రా అని శంకరాచార్య అతనికి చెప్తాడు అనమాట. సో శంకరాచార్యకి ఒక చాలా ప్రధానమైన శిష్యుడు ఒకతను ఉన్నాడు, పద్మపద ఆచార్య అని. సో పద్మపద ఆచార్య అతను శంకరాచార్యుడు అంటే చాలా భక్తి అనమాట. సో అలాగే అనుకున్న ప్రకారం అతను మళ్ళీ మరుసటి రోజు ఆ కాపలి కూడా వస్తాడనమాట. వచ్చి అన్ని రకాలైనటువంటి పూజలు అవి విధులు అవి సమాప్తం చేసుకుని శంకరాచార్యుడి శిరస్సుని నరకడానికి కత్తి ఎత్తుతాడనమాట. కత్తి ఎత్తుతే అప్పుడు పద్మపద ఆచార్యకి ఒక అతనికి మనస్సులో కలిగింది, ఒక ఆలోచన కలిగింది. అతనికి ఒక విషయం, ఎందుకంటే మా గురువు గారు ఏదో ఇబ్బందిలో పడేటట్టున్నారు అని అతనికి ఒక భావన కలిగి వెంటనే అతను నరసింహ భగవానుడికి ప్రార్థిస్తాడనమాట. సో పద్మపద ఆచార్య ఏంటి, నా గురువు గారిని ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్టున్నారు, అతన్ని రక్షించు అని పద్మపదాచార్య నరసింహ భగవానుడిని అతను ప్రార్థిస్తాడు. అంటే అప్పుడు ఈ కాపాలికుడు ఎప్పుడో కత్తి ఎత్తి పట్టి నరకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెంటనే నరసింహ భగవానుడు ప్రత్యక్షమై వాడిని
ముక్కలు ముక్కలుగా ఖండించేసి శంకరాచార్యుడిని రక్షిస్తాడు అనమాట. సో శంకరాచార్యుడు అప్పుడు నరసింహ కరావలంబం ఒక స్తోత్రం ఉన్నది. శంకరాచార్యుడు రచించిన నరసింహ స్తోత్రం ఒకటి ఉన్నది, చాలా ఫేమస్. అతను నరసింహ భగవానుడికి అతను ప్రార్థిస్తాడు అనమాట, స్తోత్రం రచిస్తాడు. అప్పుడు మిగతా శిష్యులు పద్మపద ఆచార్యని అడిగారు అనమాట, నీకు ఈ నరసింహ భగవానుడు అంటే ఇంత భక్తి ఎలా కలిగింది అంటే అప్పుడు అతను చెప్తాడు అనమాట జీవిత చరిత్ర. నేను ప్రతిరోజు అరణ్యంలోకి వచ్చి నేను కూర్చుని తపస్సు చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు నరసింహ భగవానుడి దర్శనం కావాలని ఎంతో కోరికతో నేను ఏ రోజు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటే ఒక వేటగాడు వచ్చి నన్ను అడిగాడు, స్వామి మీరు ఏ జంతువు గురించి మీరు వెతుకుతున్నారు? ప్రతిరోజు అరణ్యంలోకి వచ్చి నేను చూస్తున్నాను మిమ్మల్ని. నేను ఈ అడవిలో ఉన్న పెద్ద వేటగాడిని, ఏ విధమైనటువంటి జంతువునైనా సరే నేను వెతికి పట్టగలను, ఎందుకంటే మీరు ఏదో మంచి దివ్య స్వరూపుల కనిపిస్తున్నారు అని అంటే పద్మపదాచార్య నవ్వి, నేను వెతుకుతున్న జంతువు నువ్వు ఎప్పుడు చూసుండవు, అందువల్ల పట్టడం కష్టము, వదిలేను, ఎందుకు వెళ్ళే అని అంటే అతనికి పట్టుదల వచ్చి, ఏమిటండి నేను చాలా పేరున్న వేటగాడిని, ఎన్నో రకాలైనటువంటి జంతువుల్ని పట్టుకుని వేటాడి పట్టుకుని చంపడం నాకు అలవాటు, పెద్ద పెద్ద పులుల్ని, ఏనుగుల్ని, ఎటువంటి జంతువులైనా సరే నేను పట్టగలను, నాకు మంచి నైపుణ్యం ఉన్నది అంటే నేను వెతుకుతున్న జంతువు నువ్వు ఎప్పుడు చూసుండవు అంటే ఏంటి చెప్పండి, ఒక్కసారి చెప్పండి అని అంటే ఆ జంతువు ఏమిటంటే శరీరం అంతా నరరూపం, ఒక్క శిరస్సు మాత్రం తల మాత్రం సింహం యొక్క రూపం దాల్చి ఉంటుంది, ఆ జంతువు కోసం నేను వెతుకుతున్నాను అని అంటే అప్పుడు ఆ వేటగాడు ఆశ్చర్యపోతాడు, ఇటువంటి జంతువు కూడా ఉన్నదా అని అంటే అప్పుడు అతను పద్మపదాచార్య భాగవతం ప్రకారం అతను వర్ణిస్తాడు అనమాట. సో మీకు గుర్తుండే ఉంటుంది, భాగవతంలో నరసింహ భగవానుడిని వ్యాసదేవుడు వర్ణిస్తాడు, నారదముని వర్ణిస్తాడు ఎలా ఉంటాడో ఆ రూపాన్ని అతను వర్ణిస్తాడు. పద్మపదాచార్య భాగవతం ప్రకారం వర్ణిస్తే ఆ రూపాన్ని అతను కళ్ళు మూసుకుని, ఆ వేటగాడు ఆ కళ్ళు మూసుకుని ఆ విని ఆ మనస్సులో నిలబెట్టుకున్నాడు అనమాట ఆ రూపాన్ని. అలా నిలబెట్టుకుని ఆ ప్రతిరోజు రాత్రి పగలు భేదం లేకుండా ఆ రూపాన్ని ధ్యానిస్తూ అటువంటి జంతువు ఎక్కడ దొరుకుతుందా అని అన్వేషణ మొదలు పెడతాడు అనమాట. సో ఆ అన్వేషణ మొదలుపెట్టి కొన్నాళ్ళు తర్వాత ఓ రోజు వచ్చి గురువుగారు మీరు అడిగిన జంతువుని కట్టిపడేసాను, ఇదే చూడండి, ఇక్కడ మీరు చూడాలనుకున్న జంతువుని నేను కట్టిపడేసి మీరు ముందు ఇచ్చుకున్నాను, కళ్ళు తెరవండి అన్నాడు. కళ్ళు తెరిస్తే అతనికి తాడు కనిపిస్తున్నది కానీ నరసింహగౌరుడు కనిపించలేదు అనమాట. ఏమిటయ్యా అంటే అతను ఎక్కడున్నది అంటే ఇక్కడే మీ ముందే ఉన్నదండి కూర్చుంది అంటాడు. అంటే అప్పుడు అతను కళ్ళు తెరిచి చూస్తే తాడు ఒక్కటే కనిపిస్తున్నది కానీ ఎందుకంటే ఆ వేటగాడు అంటాడు అనమాట, నేను కట్టి పడేసాను తాడు చూడండి అని. సో తాడు కనబడుతున్నది కానీ నరసింహగౌరుడు కనబడట్లేదు అనమాట. అంటే అప్పుడు అతను నరసింహ భగవానుడికి ప్రార్థిస్తాడు అనమాట. ప్రార్థించి, అయ్యో ఈ బోయవాడికి మీరు దర్శనం ఇచ్చారు కానీ నాకు దర్శనం ఇవ్వట్లేదు అని పెద్ద
బిడ్డగా ఏడిస్తే అప్పుడు అతను నరసింహ భగవానుడికి కనిపిస్తాడు అనమాట. సో ఎంతో వినయంగా రెండు చేతులు కట్టబడి రెండు చేతులు కట్టబడి ఎంతో వినయంగా కూర్చున్నాడు అనమాట సో నరసింహ భగవానుడు. అంటే అప్పుడు అతను ప్రార్థిస్తే నరసింహ భగవానుడు అతనికి వరం ఇస్తాడు అనమాట. ఎప్పుడైనా ఏమైనా కష్టాలు ఉంటే నన్ను స్మరించు, నేను సో ఈ స్టోరీలో ఇది యథార్థ సంఘటన. ఈ నరసింహ భగవానుడే అహోబిల నరసింహ భగవానుడిగా అతను దర్శనం ఇస్తాడనమాట అహోబిలం. సో ఆయన ఈ బోయే వాళ్ళందరూ కూడా అతన్ని పూజించేవారు వాళ్ళు మొట్టమొదట్లో నరసింహ భగవానుడిని. సో ఈ స్టోరీలో పెద్ద విషయం ఏంటంటే అన్వేషణ. మనకి ఈ అన్వేషణ మొదలు పెట్టాలి. ఏమిటంటే కృష్ణుడు మనకి ఎక్కడ దొరుకుతాడు. సో ప్రభుపాద వారు అదే అంటారు అనమాట. నేను కల్పించట్లేదు. 3వ స్కంద భాగవతంలో ప్రభుపాద అదే రాస్తారనమాట. ఢిల్లీ నుంచి మథురా వరకు ఈ రోడ్ అంతా ఎంతో శుభకరమైన రోడ్డు. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు కృష్ణుడు ఎక్కడ దొరుకుతాడా అని అతను వెతుకుతారు. ఈ రోడ్లంతా కృష్ణుడి కోసం చాలా మంది వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి దొరుకుతాడు, చాలా మందికి దొరకడు. కానీ ఆ వెతకడం అనేదే చాలా అద్భుతమైనటువంటి విషయం అని ప్రభుపాద్ 3వ స్కంద భాగవతంలో రాస్తారనమాట. సో మన జీవితం యొక్క లక్ష్యం ఏదే అయి ఉండాలి. మనం కృష్ణుడి యొక్క అన్వేషణ. సో ఇదే తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతానన నివర్తంతి భూయః. సో ఆ కృష్ణుణ్ణి వెతికి అతన్ని చేరుకుని తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృత పురాణి యస్మిన్ గతానన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. సో మనకి ఈ అన్వేషణ మన వల్ల మనకి సాధ్యం కాదు. మనము పురుషం ప్రపద్యే, ఆ పురుషుణ్ణి సంపూర్ణంగా శరణు వేడి మనం ఈ అన్వేషణ చేయాలి. సో అప్పుడు అన్వేషణ చేస్తే మనం ఆ కృష్ణుడి ఉండే ఆ జగత్తుకు వెళ్ళి మళ్ళీ అదేమిటంటే ఒక్కసారి మనం ఆ జగత్తుకి వెళితే మళ్ళీ ఇక్కడికి రాకుండా యత ప్రవృత్తి ప్రసృత పురాణి. సో ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. సో అది ఆ అన్వేషణ ఎలా జరపాలి అని కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు అనమాట. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. సో నిర్మాణ మోహ చిత సంగ దోష, మిథ్యా గొప్పతనం, మాన అంటే ఫాల్స్ ప్రైడ్ అన్నమాట. నిర్మాణం మిథ్యా గొప్పతనం, మోహము, మిథ్యా సాంగత్యం నుండి విముక్తులైన వాడు, నిత్యమైనది అర్థం చేసుకున్న వాడు, కాలము నుండి బయటపడిన వాడు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వాడు, భ్రాంతిరహితులై పరమ పురుషునికి శరణుజొచ్చి విధంగా తెలిసిన వారైన వ్యక్తులు అట్టి నిత్యమైన పదమును పొందుతారు. గచ్చంత్యమూఢ పదమవ్యయం తత్. సో ప్రభుపాద్ చాలా విస్తారంగా దీని గురించి రాస్తారనమాట. సో మనిషి గర్వంతో మోహితుడు కాకపోవడం దానికి మొట్టమొదటి యోగ్యత, రైట్? సో యోగ్యత. సో ఇక్కడ మంచి ఒక
మధ్వాచార్య యూనో 11వ స్కంద భాగవతంలో ఇక్కడ రాశాడనమాట. సో ఈ ప్రపంచంలో మనకి దుఃఖాలు ఎలా కలుగుతాయో మాత్రం రాశాడనమాట. సో మనం ఎప్పుడైతే ఈ భౌతిక శరీరంతో మనం ఐడెంటిఫై చేసుకుంటాము, అప్పుడు మనకి గ్రాస్ మెటీరియల్ బాడీ, ఈ స్థూల శరీరంతో మనం ఐడెంటిఫై చేసుకుంటే అతని మనకి చాలా విపరీతమైనటువంటి కామ వికారం కలిగి ఎప్పుడు మత్తెక్కినట్టు ఉంటాం అనమాట. సో చాలా మంది చాలా కామ వికారాలు ఉండి ఎప్పుడు స్త్రీల గురించే ఆలోచిస్తూ కాముకులై ఉంటారు అనమాట. సో రావణాసురులాగా. సో నేనే ఈ శరీరాన్ని అని అనుకోవడం వల్ల అది కలుగుతుందన్నమాట. సో దానివల్ల మనశ్శాంతి అంతా కూడా నష్టమైపోతుంది. సో ఈ ప్రాణవాయువుతో మనం ఐడెంటిఫై చేసుకుంటే ఎప్పుడు వాళ్ళకి ఆకలి ఎప్పుడు తింటూ ఉండడమే. ప్రాణవాయువుతో ఐడెంటిఫై చేసుకుంటే ఆకలి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడు మెషిన్ నడుస్తుంటుంది. అందువల్ల చాలా లావుగా అయిపోతుంటారు. మీరు అమెరికా వెళ్తే చాలా మంది మనకి కనిపిస్తారు, ఒక్క సీట్లో కూర్చోలేరు అనమాట వాళ్ళు. ఎంత లావుగా ఉంటారంటే కొన్ని ఏరోప్లేన్స్ లో వాళ్ళు టాయిలెట్ లో ఎంటర్ అవ్వలేరు అనమాట, ప్రైవేట్, అంత లావు అనమాట. సో అది అది ఎందుకంటే ప్రాణవాయువుతో ఐడెంటిఫై చేసుకుని ఎప్పుడు తింటూ ఉండడమే అది అనమాట. సో మనస్సుతో ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు భయం, కాంక్ష ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ప్యానిక్ అయిపోతుంటారు, ఎప్పుడు కూడా గాబరా, భయం, కాంక్ష, అదే అనమాట. సో మన బుద్ధితో ఐడెంటిఫై చేసుకుంటే, ఇంటెలిజెన్స్ తో ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా బిటర్నెస్ అన్నమాట. ఎప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, ఇది లేదు అది లేదు, ఫ్రస్ట్రేషన్, వాళ్ళకి హృదయంలో ఫ్రస్ట్రేషన్, బిటర్నెస్. సో వెన్ ఫాల్స్ ఈగో, అహంకారంతో ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. నిమ్న బుద్ధి వాళ్ళకి, నేను చాలా తక్కువ, నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయరు, ఇది అది, వాళ్ళు ఎప్పుడు అలా అనుకుంటున్నారు. చైతన్యంతో చేసుకుంటే, ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి హీఈస్ హాంటెడ్ బై మెమరీస్ ఆఫ్ ద పాస్ట్. ఎప్పుడు కూడా గతంలో జరిగినవన్నీ కూడా ఎప్పుడు గుర్తుంచుకుంటుంటారు. కానీ ఇది ఎవరికైతే గర్వం ఉంటుందో, మానం ఉంటుందో, నేనే ఇదే ప్రైడ్. సో ఎవరికైతే ప్రైడ్ ఉంటుందో వీటన్నిటి వల్ల వాళ్ళకి దుఃఖాలు కలుగుతాయి. సో ఇది చాలా డేంజరస్ అన్నమాట. సో ఈ ప్రైడ్, నేనే ఈ ప్రపంచాన్ని, నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు, నేనే రావణాసురులో ఎప్పుడు అనేవాడు, రావణ బ్రహ్మ అని, నా భూతో నా భవిష్యతి అనేవాడు. హిరణ్యకశిపు కూడా అలాగే అనుకున్నవాడు. అందరూ కూడా భగవాన్ హిరణ్యకశిపు అని పిలవాలని ఆజ్ఞ వాడు చేస్తాడనమాట. అందరూ కూడా భగవాన్ హిరణ్యకశిపు అని పిలిచేవారు వాళ్ళు అతన్ని. అందువల్ల ఈ ప్రైడ్ ఏమిటంటే, కృష్ణ భక్తిలో కూడా ఈ గర్వం అనేది ఉంటే, అభిమానం అనేది ఉంటే చాలా కష్టం అన్నమాట. సో కృష్ణుడు అందుకే వెంటనే భక్తుల్లో అభిమానం చూస్తే వెంటనే అతను ప్రైడ్ ని, ఆ గర్వాన్ని అణిచేస్తాడనమాట. సో మనం చూసాం కదా, రాముడు హనుమంతుడు అనుకుంటున్నాడు, నేనే ఇంత పెద్ద పెద్ద రాళ్ళు నేను మోస్తున్నాను, ఇది బల్లేమిటి అని అంటే అప్పుడు రాముడు కరుణిస్తాడు. అలాగే ఒకసారి
గరుత్మంతుడికి కొంచెం గర్వం వస్తుంది, నేనే కృష్ణుడిని నేను మోస్తాను, ఇక్కడికి తీసుకెళ్తాను అక్కడికి తీసుకెళ్తాను అంటే వెంటనే కృష్ణుడు గరుత్మంతుడికి ఆర్డర్ చేసి గంధమాదన్ పర్వతం దగ్గర హనుమంతుడు అనే ఉన్నాడు, అతన్ని వెంటనే తీసుకురా అని అంటే అతను గరుత్మంతుడు అతన్ని ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేస్తే హనుమంతుడు నేను రాను, నేను రాముడి యొక్క దాసుని అంటే అప్పుడు సో చాలా బలవంతంగా తీసుకువెళ్ళాలని అనుకుంటే గరుత్మంతుడి యొక్క రెక్కలన్నీ రాలిపోతాయి, కానీ హనుమంతుడు కొంచెం 1 ఇంచు కూడా అతన్ని అతను కదిలించలేకపోతాడు. అలాగా అప్పుడు అతని గర్వం అనేది అణిచిపోతుంది. అలాగా కృష్ణుడు తన సేవకుల్లో ఉన్న గర్వాన్ని కూడా అణిచేస్తాడు అనమాట. అంత కాదు, రాసలీల చేస్తున్నప్పుడు కృష్ణుడు అందరి గోపికలతో కూడా నృత్యం చేస్తూ కనిపిస్తాడు అనమాట. అప్పుడు ఆ గోపికల్లో సుఖదేవ గోస్వామి అంటాడనమాట, సౌభాగ్య మదము అని, సౌభాగ్య మదం కలిగింది అని అంటాడు గోపికల్లో. సౌభాగ్య మదం అంటే వాళ్ళు అనుకుంటున్నట్ట ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవరు లేరు అని ప్రతి గోపిక అనుకున్నది. నేను కృష్ణుడు నాతో నా అంగాల్ని ముట్టుకుంటూ నా నడుము మీద చెయ్యేసి నా చేతులు పట్టుకుని నృత్యం చేస్తున్నాడు, నాకన్నా భాగ్యవంతురాలు ఈ ప్రపంచంలో ఉండరు అని దాన్ని సౌభాగ్య మదం అని అంటారు. ఆ సౌభాగ్య మదం కలగడం వల్ల ఆ గోపిక కృష్ణుడు ఆ సౌభాగ్య మదాన్ని పోగొట్టడానికి కృష్ణుడు వాళ్ళందరినీ వదిలిపెట్టేసి రాధారాణిని తీసుకెళ్ళి పట్టుకుని ఆ రాసలీలని విడిచిపెట్టేస్తాడు అనమాట. సో అంత ముఖ్యమైనటువంటి విషయం అనమాట నిర్మాణ మోహ. మనకి ఈ ప్రపంచంలో కుల మదం, రూప మదం, ధన మదం, జన మదం, ఈ 4 రకమైనటువంటి మదాలు మనకి చాలా మందిలో చూస్తుంటాం అనమాట. సో ఏ రకమైనటువంటి మదం ఉన్నా సరే, మానం ఉన్నా, అభిమానం, బల అభిమానం, రూప అభిమానం, జనాభిమానం, ధనాభిమానం, ఇవన్నీ కూడా కృష్ణుడికి కృష్ణుడిని మనం పొందలేము అనమాట. ఇవన్నీ ఏ మదం ఉన్నా సరే. అందువల్ల నిర్మాణమోహ. సో మనం ఎప్పుడు కూడా నేను కృష్ణుడి యొక్క దాసుణ్ణి అనే భావంతో మనం ఎప్పుడు ప్రవర్తించాలన్నమాట. అప్పుడే మనకి కృష్ణుడు మనకి లభిస్తాడు. నిర్మాణమోహ చిత్తసంగ దోష. మోహం అంటే ఎవరికైనా గుర్తుందా? మోహం అంటే మోహం అంటే ఏంటి? హరే కృష్ణ. మోహం అంటే మోహం అంటే అది ఎక్కువ అటాచ్మెంట్ ఉండడం ప్రభుజీ. ఈ మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువ కాంక్ష కలిగి ఉండడం, కోరికలు కలిగి ఉండడం అనుకుంటున్నాను. సమ్మోహం అని వస్తుంది. ఎక్కడ వస్తుంది సమ్మోహం? సమ్మోహం అని ఇక్కడ జగన్మోహన్ని చూసినప్పుడు శంకరుడు సమ్మోహితుడు అవుతాడు, అలాగా వస్తుంది కదా ప్రభు. అని భగవద్గీతలో ఎక్కడ వస్తుంది? ధ్యాయతో చెప్పండి, శ్లోకం గుర్తుందా?
ధ్యాయత విషయాన్ని పుంస చెప్పండి. ధ్యాయత విషయాన్ని పుంస సంగాత్ సంజాయతే కామ కామ క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సమ్మోహనం అంటే అతిగా కోరుకోవడం ప్రభు, అతిగా ఆశించడం. సమ్మోహనం అంటే సత్యాన్ని అసత్యంగా భావించడం, అసత్యాన్ని సత్యంగా భావించడాన్ని సమ్మోహనం అంటారు. చాలా మంది కృష్ణుడు సాధారణ పురుషుడు అని అనుకుంటారు. ఈ సాధారణ పురుషుల్ని భగవంతుడు అనుకుంటారు. దీన్నే సమ్మోహం అంటారు. అర్థమైందా? అర్థమైంది ప్రభు. సత్యాన్ని అసత్యంగానో అసత్యాన్ని సత్యంగానో భావించడం. మోహం సమ్మోహం. సమ్మోహం అంటే సమ్యక్ రూపేణ మోహం. మోహం అంటే ఈ శరీరం నేను అని అనుకోవడం మోహం అన్నమాట. ఈ శరీరాన్ని గురించి సంబంధించిన నేను నాది, ఈ రెండేనండి మోహం. మోహం నేను నాది, ఈ రెండింటిని పోగొట్టుకోవడం వల్లే మనకి వైరాగ్యం కలుగుతుంది అనమాట. సో ఈ అది మోహం. సమ్మోహం అంటే చాలా డేంజరస్ అనమాట. సో సత్యాన్ని అసత్యం అనుకోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడం, దీన్ని సమ్మోహనం అంటారు. సో దాని డెఫినేషన్ అది. సో నిర్మాణ మోహ జితసంగ దోష, ఈ సంగదోషం. ఈ సంగదోషం అంటే నేను అప్పుడే అహమత్వం మమత్వం అన్నమాట. నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. అండ్ దెన్ ఫలాసక్తి. ఫలాసక్తి అంటే నేను చేసిన కర్మలకి ఫలితాల్ని నేనే ఎంజాయ్ చేయాలి అని అనుకోవడం. దీన్ని సంగదోషం అంటారు అన్నమాట. అర్థమైందా సంగదోషం అంటే? సనాతన్ గోకుల్ గారు చెప్పండి, సంగదోషం అంటే? ఇది బాగా అర్థం. సంగదోషం అంటే ప్రభు మీరే ఇది నా గొప్పతనమే, నేను చేస్తున్నాను, దీనికి పూర్తిగా ఫలం నేనే పొందాలి అని అనుకోవడం సంగదోషం. అది అహంకారం, ఫలాపేక్ష, ఈ రెండు కర్మ ఫలాపేక్ష, దీన్ని సంగదోషం అంటారు అనమాట. సో చిత్తసంగ దోష. సో చిత్తసంగ దోష అంటే నేను చేస్తున్నానని అహంకారం ఉండకుండా, అందువల్ల నేను ఈ శ్లోకం ప్రతిరోజు మీరు చేసుకోవాలి. శాంత ప్రవిశ్యమవాచమిమం ప్రక్షుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరా స్వధామ్నా అన్యాంస్త హస్తచరణ శ్రవణాన్ ఆదిభి ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. ఈ శ్లోకం మీరు అందరూ గుర్తు చేసుకుని ప్రతిరోజు ఏ కార్యం చేస్తున్నా సరే ఈ శ్లోకం మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇది నా ఇంద్రియాలు ఆ కృష్ణుడు యొక్క చైతన్యం వల్ల, పరమ చైతన్యం ప్రవేశించడం వల్ల ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మనం ఈ ఇంద్రియాలు నా వల్ల పనిచేయట్లేదు, కృష్ణుడి యొక్క దయ వల్ల పనిచేస్తున్నాయి. కాబట్టి నా గొప్పతనం ఏమీ లేదు. అదే కదా, మీరు చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, మన గొప్పతనం ఏమైనా ఉన్నదా? సూర్యుడు అస్తమిస్తున్నాడు, మన గొప్పతనం ఏమైనా ఉన్నదా? వర్షాలు పడుతున్నాయి, ధాన్యాలు పండుతాయి, పంట పండుతాయి, దేనిలో కూడా మన గొప్పతనం లేదు. కానీ నేను సో మనకి కలిగిన బుద్ధి కూడా కృష్ణుడు దయ వల్లే మనకి బుద్ధి కలుగుతుంది. కొంతమంది ఎంత కష్టపడినా సరే వాళ్ళు డబ్బులు సంపాదించలేరు, ఎందుకంటే కృష్ణుడు దయ చూపెట్టలేదు వాళ్ళ మీద. సో మన మీద కృష్ణుడు దయ చూపిస్తున్నాడు కాబట్టి మనం ఎంతో కొంత డబ్బు సంపాదించగలుగుతున్నాం. అందువల్ల
ఈ నేను ఎక్కడ, ఈ నేను అనే వ్యాధిని మనం పోగొట్టుకోవాలి. నేను చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నేను గురువు గారి దయ వల్ల, కృష్ణుడి యొక్క దయ వల్ల నేను ఈ పని చేయడానికి ప్రయత్నిస్తాను అని అనుకోవాలి. కృష్ణుడు దయ ఉంటే ఈ పని కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అందువల్ల ఈ అహంకారాన్ని, నేను చేస్తున్నాను అని ఈ అహంకారాన్ని విడిచిపెట్టి నేను కృష్ణుడి యొక్క దాసుడిని, అతని సేవలో ఎంతో కొంత నేను చేయడానికి ప్రయత్నిస్తాను అని. అప్పుడు దానివల్ల కలిగిన ఫలితాలంతా కూడా కృష్ణుడికి ఇచ్చేస్తే కృష్ణుడు మనకేం కావాలో మనకి ఇస్తాడనమాట. అదేనమాట. సో నిర్మాణమోహ జిత సంగదోష నేను అధ్యాత్మ నిత్య వినివృత్త కామ. సో ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకంటే వినివృత్త ఈ అధ్యాత్మ జ్ఞానం వల్ల ఈ కామం అనే వినివృత్త కామ, ఈ కామాన్ని నుంచి మనం ముక్తులు అవ్వాలన్నమాట. సో ఒక శ్రీ వైష్ణవుడు అంటాడు అనమాట. సో రామాయణం చదివితే కామం పోతుంది. ఎందుకంటే రావణాసురుడు ఈ కామము క్రోధము, మహాభారత్ క్రోధం అనమాట. సో ఈ దుర్యోధనుడికి వల్ల కలిగిన క్రోధం వల్ల, ఆ మయసభలో జరిగిన అవమానం వల్ల అతనికి క్రోధం కలుగుతుంది అనమాట. క్రోధం కలిగి ప్రతీకార భావన, నేను పగ తీర్చుకునే భావన వల్ల ఈ మహాభారత యుద్ధం జరిగిందనమాట. సో అదేదో క్షమించేసి ఉంటే, ఏదో మర్చిపోయి ఉంటే, ఆ క్రోధాన్ని త్యజించి ఉంటే అర్ధరాజ్యమైన మిగిలి ఉండేది కదా. కానీ ఆ క్రోధం వల్ల యుధిష్ఠిరాజుతో యుద్ధం చేసి ఉన్నదంతా కోల్పోతాడు. అందువల్ల మహాభారతం క్రోధం, రామాయణం కామం. సో ఈ రావణాసురుడు ఈ కామం వల్ల అన్ని కోల్పోతాడు. సో అందువల్ల ఈ కామం నుంచి ముక్తులు అవ్వాలి అని కృష్ణుడు అంటున్నాడు అనమాట. ఇక్కడ వినివృత్త కామ ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్. ఈ ద్వంద్వం అంటే సుఖము దుఃఖము, హాట్ అండ్ కోల్డ్, సక్సెస్ విక్టరీ, జయం అపజయం, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అనమాట. ఈ ద్వంద్వాల నుంచి విముక్తులై గచ్చంతి అమూఢ పదమవ్యయం తత్ అమూఢ. సో అమూఢ అంటే భ్రాంతి రహితులు అనమాట. ఇక్కడ 10వ అధ్యాయంలో కూడా మనకి ఒక శ్లోకం వస్తుంది, అవునా? ఏదంటే యోమామేవం అజం యోమామేవం అసమూఢో జానాతి పురుషోత్తమం ససర్వ విద్భజతిమం సర్వభావేన భారత. ఇది 15వ అధ్యాయం. యోమాం అజం అనాదిం చ వేత్తిలోక మహేశ్వరం అసమ్మూఢో మర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. సమ్మూఢ, మూఢ అండ్ సమ్మూఢ. సో మూఢ అంటే నేనే ఈ శరీరాన్ని అనుకునేవాడే మూఢ అన్నమాట. సో మూఢ. సమ్మూఢ అంటే ఒక రెండు రకాలైనటువంటి అజ్ఞానాలు అనమాట. ఒక అజ్ఞానం ఏమిటంటే నాకు తెలియదు. రెండో రకమైన అజ్ఞానం ఏమిటంటే నేను అనుకున్నదే కరెక్ట్, అదొక అజ్ఞానం. ఈ సైంటిస్టులు అనమాట సమ్మూఢుడు అనమాట. వాళ్ళకి 300 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఒక్క ఈగను కూడా ప్రొడ్యూస్ చేయలేరు, కెమికల్స్, రసాయనాలని మిక్స్ చేసి. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు అదే అంటారు, ఈ శరీరంలో ఆత్మ అనేది ఏమీ లేదు, ఈ రసాయనాలు మిక్చర్ వల్ల ఈ చైతన్యం కలుగుతుందని. సో మనం వెళ్ళి అడిగితే మీరు ప్రూవ్ చేయగలరా అంటే లేదు. కానీ సమ్మూఢ అనమాట, నేను అనుకున్నదే కరెక్ట్ అంటారు అనమాట. సో ఈ సమ్మూఢ చాలా డేంజరస్. సో అదే దేహాత్మ బుద్ధి అంటే సమ్మూఢ అన్నమాట. సో ప్రభుపాద్ చెప్తారనమాట, పురాణాల్లో రాస్తున్నది, ఈ ప్రపంచంలో అన్ని అతిపెద్ద పాపం ఏమిటి అంటే నేను ఈ శరీరాన్ని అనుకోవడం అనమాట. సో దేహాత్మ బుద్ధి. సో ప్రభుపాద్ రాస్తారు,
జీవగోస్వామి కోట్ చేస్తూ, ఎవరైతే నేను ఈ శరీరాన్ని అని అనుకుని దేహాత్మ బుద్ధిలో ఉంటారో వాళ్ళు 1,000,000 రెట్లు గోహత్య పాపం కన్నా 1,000,000 రెట్లు పాపం చేస్తున్న వాళ్ళు అని మనం సమూఢ అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేహాత్మ బుద్ధిలో ఉంటాడో 1,000,000 రెట్లు వాళ్ళు గోహత్య పాపం కన్నా ఎక్కువ వాళ్ళు పాపాలు చేస్తున్నారని శాస్త్రంలో రాసి పెట్టారు అనమాట. సో అందువల్ల ఈ సమూఢ, ఈ దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టినప్పుడే మనం ఈ సుఖ దుఃఖాలని, ఈ ద్వంద్వాల నుంచి ముక్తులై గచ్చంతి అమూఢ గచ్చంతి అక్కడికి కృష్ణుడి దగ్గరికి మనం వాళ్ళ పదం అవ్యయం తత్. సో నా తద్ భాష్యతే సూర్యో నా శశాంకు నా పావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. సో అతని కృష్ణుడి యొక్క ధామాన్ని గురించి వర్ణిస్తాడనమాట. సో అక్కడికి ఎందుకంటే గోలోక బృందావనంలో వైకుంఠంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఉంటాయి, కానీ వాటి అవసరం లేదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అవి ఉంటాయి, కాలం కూడా ఉంటుంది, కానీ దాని ప్రభావం ఉండదు అనమాట. ఈ ప్రపంచంలో కాలం యొక్క ప్రభావం ఏమిటంటే మనం ముసలితనం మనకి వస్తుంది, మనం గడిచిన సమయం మనకి తిరిగి రాదు. ఇవన్నీ కూడా మనకి కాలం యొక్క లక్షణాలు అన్నమాట. కాలము అంటే ముందుకు పరిగెడుతూ ఉండేదే కాలం అన్నమాట. ఆ కాలం ముందు పరిగెడుతున్న వల్ల మనకి మన శరీరం నాశనం అయిపోతుంటుంది, ముసలితనం వచ్చేస్తుంటుంది. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. సో కాలం యొక్క ప్రభావం ఇలా మనకి మన మీద ఇలాంటి ప్రభావం మనం చూపిస్తుంది. కానీ కృష్ణ జగత్తులో కాలం ఉన్నది, కానీ ఆ కాలం యొక్క ప్రభావం వల్ల ఎవరు కూడా ముసలి వాళ్ళు అవరు, ఎవరు కూడా మర్చిపోరు. భవిష్యత్తుని, భూతకాలం జరిగిపోయినవి మర్చిపోరు, ఇవన్నీ కూడా. కానీ అలాగే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వైకుంఠంలో ఉన్నాయి, కానీ వాటి అవసరం లేదు. అవి ఏంటంటే కృష్ణుడి యొక్క లీలల్లో అవి సహకరిస్తాయి. ఎందుకంటే కృష్ణుడు రాసలీల చేయాలి అనుకుంటే చంద్రుడు ఉదయిస్తాడు, పూర్ణచంద్రుడు ఉదయిస్తాడు. అవన్నీ అనుకూలమైనటువంటి స్థితిలో అతను ఏర్పరుస్తాడు. అలాగే సూర్యుడు, అలాగే అది వాటిని కృష్ణుడి యొక్క లీలల్లో సహకరిస్తాయి ఉన్నా సరే. కానీ ఈ జగత్ అంతటికి కూడా ఈ సూర్యుడు వల్లే ఈ జగత్ అంతా నడుస్తున్నది అనమాట. కానీ ఆ సూర్యుడు యొక్క కాంతి ప్రభుపాద రాస్తారు, కృష్ణుడి యొక్క బ్రహ్మజ్యోతి నుంచి, బ్రహ్మజ్యోతి యొక్క రిఫ్లెక్షనే కృష్ణుడి యొక్క కాంతి. సో అందువల్ల కానీ కృష్ణుడు అంటున్నాడు, నతద్భాష్యతే సూర్యో శశాంకో పావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. ప్రభుపాద చెప్తారు, మనిషి ఈ సమాచారంచే ఆకర్షితుడు కావాలి. కానీ ఇంగ్లీష్ లో మంచి వర్డ్ రాస్తాడు ప్రభుపాద, వన్ షుడ్ బి క్యాప్టివేటెడ్ బై దిస్ ఇన్ఫర్మేషన్. సో ఈ వార్త మనం, ఎందుకంటే మన ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా జీవుడు ఈ దుఃఖమైన ప్రపంచంలో పడి ఎప్పుడు కూడా చాలా దుఃఖాలను అనుభవిస్తున్నాడు. అందువల్ల మనం ఎందుకంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే మనకి ఇబ్బంది. ఎప్పుడు కూడా మనకి అన్నం ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ అన్ని రకాల సుఖాలు మనకి ఎలా దొరుకుతాయి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఇదే యావ ఎప్పుడు కూడా. అందువల్ల మనకి దుఃఖం తప్ప మనకి సుఖం అనేది దొరకదనమాట. అటువంటి కానీ ప్రభుపాద రాశారనమాట, ఈ కృష్ణుడి యొక్క జగత్తులో వెళ్తే మనకి మళ్ళీ రావక్కర్లేదు. ఇవన్నీ సూర్యుడు ఉదయించినప్పుడే పనులన్నీ ఆరంభం అవుతాయి. కానీ గోలోకంలో సూర్యుడు అవి లేకపోవడం వల్ల ఎవరికి కూడా పనేది ఉండదు. ఆనందంతో ఆడుకోవడం, పాడుకోవడం, కృష్ణుడితో విహరించడం, ఇవే అక్కడ. అందువల్ల మనం ఈ వార్తలని విని ప్రభుపాద చెప్తారు, వన్ షుడ్ బి క్యాప్టివేటెడ్ బై దిస్ ఇన్ఫర్మేషన్.
I think we should stop here. Tomorrow, next week we'll finish. ఈ 15 అధ్యాయం బాగా అర్థం చేసుకుని రోజు పారాయణం చేసుకుంటే మనకి కృష్ణుడు లభించేస్తాడు. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అందువల్ల చాలా మంది 15 అధ్యాయం ప్రతిరోజు పారాయణ చేసుకుంటారు. ఒక్కొక్క శ్లోకం అర్థం చేసుకుని పారాయణం చేయడం అంటే చిలకలాగా పాడడం కాదు, అర్థం చేసుకుని దాన్ని ఆ శ్లోకాన్ని మనం చదవాలన్నమాట. ప్రతి శ్లోకం కొంచెం అర్థం చేసుకుని దాని ఆ అర్థాన్ని మనసులో మననం చేస్తూ ఆ శ్లోకం చదువుకోవాలి. అదే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇది వైరాగ్యాల రకాలని చెప్పారు కదా, ఒకసారి చెప్తారా ప్రభు? వైరాగ్యం ప్రతిరోజు అప్పుడప్పుడు పెళ్ళంతో డెవలప్ అవుతుంది. పెళ్ళం దెబ్బలాడితే అంటాడు నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని. అంటే పెళ్ళం ఉంటుంది వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవని, కొంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చేసి అంటే మళ్ళీ ఎందుకు వచ్చావంటే నాకు పిల్లలు గుర్తొచ్చారు, అందువల్ల పిల్లల కోసం మళ్ళీ వచ్చేసాను అంటాడు. పిల్లలతో దెబ్బలాట పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళు విడిచి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంచెంసేపు తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేసావంటే మీ అమ్మని గుర్తొచ్చింది, నేను వెళ్ళిపోతే ఎలాగా అని. అదొక వైరాగ్యం. అవన్నీ టెంపరీ వైరాగ్యం అనమాట. సో ప్రసూతి వైరాగ్యం అంటే ఆడవాళ్ళకి డెలివరీ టైం అప్పుడు చాలా నొప్పి వస్తుంది. అప్పుడు అనుకుంటుందంట మళ్ళీ ఈ ప్రపంచం ఎందుకు వేస్ట్, మళ్ళీ ఎవరికి జమ్మ ఇవ్వను, మళ్ళీ ఇవన్నీ నేను అనుభవించిన ఎంజాయ్ చేయను ఇవన్నీ అనుకుంటా. కానీ ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మొదలు పెడతారు. అలాగే శ్మశాన వైరాగ్యం అంటే మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు అవన్నీ ఈ భౌతిక ప్రపంచం అంతా అశాశ్వతం, ఇవన్నీ జగన్ అంతా మాయా అని ఒక వైరాగ్యం కలుగుతుంది. ఇవన్నీ టెంపరీ వైరాగ్యాలు అన్నమాట. కానీ అసలైన వైరాగ్యం ఏంటంటే మన ఈ ప్రపంచంలో అన్ని చోట్ల దోషాలని చూసినప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది. ఈ సమ్మోహం అది తొలగడానికి అది రోజు ఒక శ్లోకం చదవాలన్నారు. అది ఎందులోది ప్రభు? ఆ శ్లోకం మీరు చదివారు కదా ఇందాకను. రోజు చదువుకుంటే మనకి ఆ సమ్మోహం అది కలగకుండా మనకి రోజు తలుచుకోవాలి శ్లోకం. అదే 4th canto 9th chapter అనుకుంటా. రోమారాజ్ ప్రేయర్స్, ఫస్ట్ ప్రేయర్. 4th canto 9th chapter. ఓకే, I'll tell you the శ్లోకం. జస్ట్ హరే కృష్ణ. అనసూయ మాతాజీ 4.9.6. 4.9.6. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. yes ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ మీరు అడుగుతాను. ప్రభుజీ, ఇది మన యొక్క అన్వేషణలో ఈ అశ్వత్థం అనే వృక్షాన్ని అది నరకాలని చెప్పారు కదా, ఆ రూట్స్ వచ్చి పరమాత్మ అన్నారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ రూట్స్ ఉన్నాయో మళ్ళీ వృక్షం వస్తుంది, మళ్ళీ మన యొక్క ఆశలు అన్ని పెరిగిపోతాయి కదా, అప్పుడు ఏంటి? మీరు సరిగ్గా వినలేదు. మొట్టమొదటి మూలం ఏంటంటే పరమాత్మ. ఆ పరమాత్మని మనం అన్వేషణ చేస్తుంది. ఆ పరమాత్మని ఎలా నరకలం? కానీ మధ్యలో వచ్చిన మూలాన్ని, మన రూట్స్ ని మనం నరకాలి. ఏమిటంటే ఈ ఇంద్రియ భోగాలనే ఈ రూట్స్, మళ్ళీ ఈ త్రిగుణాలతో సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ మధ్యలో
వాటిని మొదళ్ళు అంటారు కదా. మరి చూసుకోండి, మళ్ళీ మధ్యలో మనకి చెట్లు మధ్యలో వాళ్ళకి ఈ వేళ్ళు మొదలు కొడతాయి. ఆ వేళ్ళని నరకాలి, ఆ విషయాలని వేళ్ళని. దాన్ని అదంటారు అదర్శమూలాన్ని అనుసంధాన కర్మానుబంధీని మనుష్యులోకి. అది అర్థం చేస్తారు. అర్థమైందా? మధ్యలో వచ్చిన వేళ్ళని అంటే మధ్యలో వచ్చి అంటే ఆ చెట్టుకి పై నుంచి ఏవైతే వేలాడతాయో ఆ రూట్స్ ప్రభుజీ మధ్యలో కలుగుతాయి. ఈ విషయాలన్నీ భోగాలు, విషయాలతో భోగాలు చేయడం వల్ల మధ్యలో కలిగి వేళ్ళని నరకాలి అని కృష్ణుడు అంటాడు. అర్థమైందా? ఇంకొకటి ఏం చెప్పారంటే, ఇది మనసుతో ఐడెంటిఫై చేసేది ఇంటెలిజెన్స్ తో బిటర్నెస్ అని చెప్పారు. అయ్యి ఒకసారి చెప్పండి ప్రభుజీ. మైండ్ తో ఐడెంటిఫై చేసినప్పుడు కాంక్షలు, పానిక్, ఫియర్. పానిక్ అంటే గాబరా కదా. అవునండి. గాబరా భయము, కాంక్షలు మనస్సు వల్ల, దానివల్ల మనకి చాలా అసంతృప్తి కలుగుతుంది అన్నమాట. సో ఇంటెలిజెన్స్ తో ఐడెంటిఫై చేసినప్పుడు అతనికి చాలా బిటర్నెస్ అనమాట. అన్ని ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, దేంతో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నేనే అన్ని గొప్పవాళ్ళని, మిగతా వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు, కానీ నాకు సరైన గౌరవం దొరకట్లేదు అని. మీరు అటువంటి వాళ్ళని చూసారా? ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు. అంటే మోస్ట్లీ అంటే నేను ఒక లేడీ అయ్యుండి చెప్పకూడదు, ఆడవాళ్ళకి లక్షణం అనేది ఉంటుంది. అది థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చతుస్సంగ దోషాలు అంటే ఏంటి ప్రభు? ఇందాక సంఘదోషం అంటే ఇది నేనే చేస్తున్నాను, పూర్తి ప్రతిఫలం నాకే కావాలని ఉంది. చతుస్సంగ దోషం గురించి ఏదో చెప్తున్నారు, అది కొంచెం ఒకసారి అంటే. 3 రకాల దోషాలు. 3 క్షయదోషం, నాతిశయ దోషం, పతన దోషం. ఈ 3 కూడా అన్నిట్లో మన ప్రపంచంలో మనకి కలుగుతాయి, మనం ఎదుర్కొంటాం. ఓకే ప్రభు. శ్లోకంలో చతుస్సంగ దోషాన్ని వస్తే అది ఏమన్నా 4 రకాలు ఏమన్నా అది అసోసియేషన్ లేదు? ఓకే ఓకే, తప్పు రాసి ఉంటాను. హరే జితసంగ దోష అని ఉంది. ఓకే, అది హరే కృష్ణ. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? ప్రభుజీస్, మాతాజీస్. ఈరోజు న్యూ నేమ్ చూసాము, రక్షిత్ అని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రక్షిత్ ఆల్రెడీ చెప్పండి. హరే కృష్ణ. మీ మాతాజీ మీరు భార్యనమ్మా? ప్రభుజీ నేను అంజలిని భక్తృక్ష. ఓకే 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 ఓకే. హరే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Next week we'll 15th chapter conclude. Yeah, we'll finish it. Yeah. Thank you. Hare Krishna. Lekapothe we'll conclude. Gopijana Prabhu. Hare Krishna Prabhuji. Hare Krishna. Very nice class Prabhuji. In detail. Yeah. I mean, maybe some devotees having still some small this thing. What exactly is that Jita Sangha dosha? Sometime in the next class, maybe Prabhuji can touch. అదే జిత సంఘ దోషం అంటే ఇదే
నేను చేస్తున్నానని అహంకారాన్ని విడిచిపెట్టడం, ఈ ఫలాసక్తిని విడిచిపెట్టడం, దాన్నే జిత సంఘదోషం అంటారు. అదే సంఘదోషం అంటే ఈ రెండు ఉండడం, అహంకారం, నేను చేస్తున్నాను అహంకారం, రెండోది ఫలాసక్తి. సో ఆ శ్లోకం చదువుకుంటే ఈ నా ఇంద్రియాలు కృష్ణుడి యొక్క దయ వల్ల పనిచేస్తున్నాయి కాబట్టి నా గొప్పతనం ఏమీ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అహాన్ని వదిలిపెట్టేసేసి రియల్ నిజ స్వరూపానికి రావడం. Very nice, Prabhuji, neatly, and then we really appreciate you taking the pain, very doubts clear cheyadam. I mean, that is more important. So and then I am also andaru meeto chala free ga express chestunaru వాళ్ళ డౌట్స్. కొంతమంది వాళ్ళలో వాళ్ళు పెట్టేసేసుకొని అది పెట్టుకోవడం వల్ల వాళ్ళకే కొంచెం ముందు రావడానికి కొంచెం కష్టం. సో దట్ ఈస్ అది చాలా సంతోషంగా ఉంది. సో యు ఆర్, ఐ మీన్, ఇన్ దట్ వే యు ఆర్ హెల్పింగ్ ఆల్ ఆఫ్ us to progress forward. Thank you. Hare Krishna. Hare Krishna. Thank you, Prabhuji. Gaura Premanande, Hari Hari Bo. His Grace Ramarupa Prabhuji ki jai. 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 Hare Krishna. Hare Krishna. Thank you, Prabhuji.